India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8886629883. నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. త్వరలో మరో 2 నెలల్లో 10th ఎగ్జామ్స్ రాబోతున్నాయి. మరి స్టూడెంట్స్ ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అయితే సక్సెస్ అవుతారు వివరించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ఎన్వి సుబ్బారావు గారు, ఎడ్యుకేషన్ డిజైనర్ అండ్ ఆథర్. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సార్తో మాట్లాడొచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఫస్ట్ ఈ రోజుల్లో పిల్లల్ని చూసుకుంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి, పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, మోరల్ సపోర్ట్ అంతా ఉంటుంది, కానీ ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు. ఎక్కడంటారు? సపోర్ట్ అంతా ఉంటుంది, మోరల్ సపోర్ట్ ఉందా లేదా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే. సో ఇదివరకుతో పోల్చున్నప్పుడు చాలా సౌకర్యాలు మారినటువంటి సమాజం పరిస్థితుల్లో కానివ్వండి, మారినటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో కానివ్వండి, అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి, అన్నీ ఇస్తున్నారు. మంచి మంచి స్కూల్ సెలెక్ట్ చేస్తున్నారు, లక్షల ఫీజు కడుతున్నారు, కోచింగ్ క్లాసెస్ ఉన్నాయి, ట్యూషన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి ఎక్కడ లోపం ఉంది అంటే చాలా అవసరమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఫోకస్ అండ్ అటెన్షన్. గంటల తరబడి స్కూల్లో కాలేజెస్లో మనం కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, కూర్చోబెట్టేమని అనుకుంటాం, అది జరిగేటువంటి విషయం. కానీ దాని తరువాత ఒక 5 నిమిషాలు కూర్చున్నారా లేదా ఫోకస్తో అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సో ఇక్కడ ఆ చదువు యొక్క వాల్యూ, ఆ వాల్యూ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అది నేరో అయ్యింది అనేటువంటిది నేను పదే పదే చెప్పేటువంటి అంశం. సో అది ఎట్లా నేరో అయ్యింది అంటే ప్రత్యేకించి మనం చదువు అనేటువంటిది మార్కుల కోసమే, ర్యాంకుల కోసమే అనేటువంటి స్థాయికి తీసుకొచ్చేసాం. మరి చదువులో మార్కులు ర్యాంకులు ఇంపార్టెంట్ కాదా అంటే ఇంపార్టెంట్ కాదని నేను చెప్పట్లా. చదువులో మార్కులు ర్యాంకులు ఇంపార్టెంటే, కానీ దాని గురించి మాట్లాడవలసినటువంటిది లాస్ట్ స్టెప్లో. దానికన్నా ముందు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, అక్కడ సరైనటువంటి విధంగా జరగట్లేదు అనేటువంటిది మనం ఎప్పుడూ చెప్పేటువంటిది. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఫోకస్ అటెన్షన్కి సంబంధించి మనం ఏం చేస్తున్నాము, వాల్యూ ఆఫ్ లెర్నింగ్కి సంబంధించి ఏ విధంగా మనం గైడ్ చేస్తున్నాం అనేటువంటిదే ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ క్వశ్చన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మారినప్పుడు ఆటోమేటిక్గా మార్క్స్ అంటారా, ర్యాంక్స్ అంటారా, వారి గ్రోత్ అంటారా, ఇవన్నీ కూడా వాళ్ళని ఫాలో అవుతాయి. ఈ క్రమంలో అంటే చదివేటువంటి క్రమంలో మార్క్స్ ర్యాంక్స్ వస్తాయి, అది జస్ట్ 25%. దానితో పాటు వాళ్ళలో వచ్చేటువంటి డెవలప్మెంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో దాన్ని మనం నేరో చేస్తాం, దాన్ని చూడట్లేదు. సో దానివల్ల వచ్చేటువంటి సమస్యలు ఈ రోజున మనం చాలా చూస్తూ ఉన్నాం. అంటే అన్నీ ఇచ్చినా ఎక్కడ మిస్ అవుతున్నామంటే దిస్ ఈస్ ద పివోటల్ పాయింట్ అనమాట అండి. ఓకే. ఇప్పుడు మోరల్ సపోర్ట్ గురించి మీరు ఉందా లేదా అనే డౌట్ ఉంది అన్నారు. మరి ఎటువంటి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి? సో మోరల్ సపోర్ట్ అంటే నిజంగా ఎప్పుడూ కూడానండి, పిల్లలకి ఎప్పుడైనా సరే, పిల్లలకైనా ఎవరికైనా ఫ్రెండ్స్ అయినా, మనం వ్యవహారిక జీవితంలో ఎప్పుడూ కూడా మోరల్ సపోర్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా ఎప్పుడు రాదండి. అంటే ఉదాహరణకి ఎడ్యుకేషన్లో మనం చూస్తే ఫైనల్గా నీకు ఇంత పర్సంటేజ్ రావాలి అనేటువంటిది కాదు. సో వాళ్ళు ఆ ప్రయాణం చేయటానికి చేసినటువంటి క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఉంటుంది, పైకి కిందకి పడుతూ లెగుస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో ఎవరైనా సరే స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటారు. మరి ఆ జర్నీని మనం ఎంత వాల్యూ చేస్తున్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరేనండి, ఆ ట్రూ లవ్ ఎప్పుడు వస్తుంది అంటే అవతల వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు, లేదా అనుకున్నది సాధించలేనప్పుడు,
మనం ఇచ్చేటువంటి సపోర్ట్ జీవితాంతం గుర్తుంటుంది వాళ్ళకి. సో ఈ క్రమంలో వీళ్ళు పైకి కిందికి మారుతున్నటువంటి క్రమంలో వచ్చేటువంటి ఆ ఎమోషనల్ కనెక్ట్, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అవ్వటానికి మనం ఇచ్చేటువంటి ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎంతవరకు ఇస్తున్నాం అనేటువంటిది మనం ఎవరినో నిందించడం కాదు, ఎవరికి వాళ్ళు ఒక్కసారి ఆలోచించి క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి విషయం. దాని గురించి నేను అన్నటువంటి మాట ఇందాక. ఓకే, అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు తల్లిదండ్రుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది అంటారా? సో ఎప్పుడైనానండి పిల్లల విషయంలో ముందు మారాల్సింది తల్లిదండ్రులు, ఆ తర్వాత టీచర్, ఓకే, ఆ తర్వాత ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఓకే, ఆ తర్వాత పిల్లవాడు. మనం డైరెక్ట్గా పిల్లవాడిని మార్చాలని ప్రయత్నం చేసినంతసేపు మీకు ఫలితాలు అరకొర ఫలితాలే వస్తాయి. అందుకే మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా పేరెంట్, టీచర్, ఇన్స్టిట్యూషన్స్, ఈ ఎకో సిస్టమ్ సెట్ అయితే పిల్లవాడు ఆటోమేటిక్గా సెట్ అవుతాడండి. ఎవరో చెప్పినట్టుగా పిల్లలు అనేటువంటి వాళ్ళు ఆ వయసులో క్లే లాంటి వాళ్ళు. మనం ఎట్లాంటి విధంగా తయారు చేద్దాం అనుకునేటువంటి దాన్ని మన మీద ఆధారపడి ఉంటుంది. సో అది చేయటానికి వీళ్ళు ముగ్గురు ఇంపార్టెంట్. మరొకసారి పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్, ఈ ముగ్గురు సెట్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లవాడు మారుతారు. ఓకే, కానీ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో చూస్తే పిల్లలకి అసలు తల్లిదండ్రులు ఎంతవరకు టైం ఇస్తున్నారంటారు? ఇద్దరూ ఎంప్లాయ్మెంట్ చేస్తున్న పరిస్థితులు ఎక్కువగా చూస్తున్నాం. సో ఒక మంచి స్కూల్లో వేసామా లేదా, అక్కడ ఐఐటి జేఈ అంత కోర్స్ ఉందా లేదా, సో వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేస్తున్న పరిస్థితులే ఎక్కువగా చూస్తున్నాం. సో మార్పు రావాల్సిన అవసరం ఉందంటారా? చాలా ఎక్కువ. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా పేరెంట్స్ అన్నీ ఇస్తున్నారండి, అన్నీ ఇస్తున్నారని అనుకుంటున్నారు, ఇస్తున్నారు ఒక్కటి తప్ప. ఆ టైం కానీ, ఆ మోరల్ సపోర్ట్ కానీ, ఎమోషనల్ సపోర్ట్ కానీ, ఇది మీరు ఎన్ని లక్షలు పెట్టి స్కూల్లో జాయిన్ చేసినా రానటువంటిది. ఆ పేరెంట్స్ ద్వారానే వస్తుంది తప్ప బయట కొనుక్కొని వచ్చేటువంటిది కాదు. సో వాళ్ళంటారా, ఏ పేరెంట్ అయినా సరే, ప్రత్యేకించి భారతదేశంలో, మరీ ప్రత్యేకించి తెలుగు స్టేట్స్లో మన పేరెంట్స్ అంతా కూడా వాళ్ళ సర్వస్వం పిల్లల కోసం అనేటువంటిది సత్యం. అది కానీ ఆ చేసే క్రమంలో వచ్చేటువంటి డిఫరెన్సెస్, ఆ ఎగ్జిక్యూషన్లో వచ్చేటువంటి డిఫరెన్సెస్, మనం ఎప్పుడూ కూడా ఆ ఎండ్ రిజల్ట్ని గోల్గా పెట్టుకుని మాట్లాడడం వల్ల ఆ మధ్యలో జరగాల్సినటువంటి ఆ మెంటల్ సపోర్ట్ కానివ్వండి, ఎమోషనల్ సపోర్ట్ కానీ మిస్ అవుతుంది అనేటువంటిది మనం చెప్తున్నటువంటి మాట. అది కరెక్ట్ చేయాలి అనేటువంటిది. అది కరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రతి పేరెంటు ఆ ప్రాసెస్లో ఆలోచన మొదలు పెట్టాలి. మార్క్స్ ఎన్ని వచ్చినాయి, నువ్వు ఇది చదువు అది చదువు అనేటువంటిది అవసరం లేదండి. అది మీరు ఆల్రెడీ లక్షలు కడుతున్నారు, ఆ బాధ్యత వేరే వాళ్ళది. అది ఎవరు అనేది తర్వాత చూద్దాం. సో ఫస్ట్ దానికన్నా ముందు దానికి మెంటల్గా రెడీనెస్ ఉండాలి కదా. సో మీరు అన్ని సౌకర్యాలు ఇచ్చారు, అన్ని చుట్టుపక్కల పెట్టారు, మీకు మెంటల్గా రెడీనెస్ లేకపోతే, మనం ఒక వంట చేయడానికి సమస్తం ఇంగ్రీడియంట్స్ మన ముందు ఉన్నాయి, నాకు వంట చేసేటువంటి మైండ్ సెట్ లేకపోతే ఎంత కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ నా ముందు పెట్టినా వాటి ఉపయోగం ఏముంది చెప్పండి. సో అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే, కానీ పిల్లల విషయానికి వస్తే కూడా సరే, కొంతమంది పిల్లలకు మోరల్ సపోర్ట్ నిజంగానే ఈ మధ్య చాలా మిస్ అవుతుంది అనుకుందాం. కానీ ఇది కూడా ఉంటుంది, టైం ఇస్తారు, పేరెంట్స్ బాగా రాస్తారు, కానీ రిజల్ట్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు రాసిన దానికి చెప్పిన దానికి రిజల్ట్కి సంబంధం ఉండదు. ఇది ఎందుకంటారు? అంటే ప్రెజెంటేషన్ లోపం ఏమైనా జరుగుతుందా? ఖచ్చితంగా. అందుకే పిల్లల విషయంలో ఏమిటంటే అంటే ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్ ఏమిటంటే, ఈ రిజల్ట్ ఎందుకు రావట్లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు అనేటువంటివి కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు. సో ఎందుకు రావట్లేదు అంటే మీరు 95% టార్గెట్ పెట్టుకున్నారు. అంటే అందరికీ 90% లేదా 85% అబోవ్ 95% రావాలి అని అనుకునేటప్పుడు ఒక పిల్లవాడు 60% నుంచి 70%కు రాగలిగాడు. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారా, లేదా నువ్వు ఎక్కడో 95% నేను టార్గెట్ పెట్టి నీకు కావాల్సినవన్నీ ఇచ్చి, నా చిన్నప్పుడు నా దగ్గర ఏమీ లేనటువంటివన్నీ కూడా నేను తీసుకొచ్చి నీకు ఇచ్చి, నేను 5 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళాను, సైకిల్ మీద వెళ్ళాను, అప్పుడు ఆ పరిస్థితి వేరే. మనకన్నా ముందు వాళ్ళు 20 కిలోమీటర్లు వెళ్ళారు, అసలు స్కూల్సే లేనటువంటి రోజుల్లో. సో పరిస్థితి, ప్రపంచం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి కాంటెక్స్ట్లోనే మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. సో నేను 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాను కదా అని ఇప్పుడు మన చుట్టుపక్కల అన్నీ ఉన్నప్పుడు నువ్వు కూడా 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళమని అది సమంజసం కాదు కదా. సో అది కరెక్ట్ కాదు కదా. సో కాబట్టి ఇక్కడ ఈ అంశంలో ఏమిటంటే అండి, ఆ 60% నుంచి 70% వచ్చేటప్పుడు మీరు అప్రిషియేట్ చేస్తారా, లేదా 95% రాలేదని మీరు నిందిస్తారా? అది పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏమిటంటే, ఆ 60 నుంచి 70కి ఎప్పుడూ కూడా ఏంటంటే అండి, రిజల్ట్ ఎప్పుడూ కూడా అది క్యుములేటివ్గా వెళ్తూ ఉంటుంది.
సో చిన్నగా పెద్ద రిజల్ట్ వస్తుంది. సో వాడికి మనం 16 17కి నేను కష్టపడి ఇంత ఎదిగాను, సో 70కి 80కి ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఆలోచన వాడికి మొదలవ్వాలి తప్ప నేను 95కి వెళ్ళలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను అనుకునేటువంటి భావన వచ్చినప్పుడు అది ఎప్పుడూ కాన్ఫ్లిక్టే వస్తుంది. సో అందుకని మనం ఇక్కడ దాన్ని ఏమిటంటే ఆ గ్రోత్ మైండ్ సెట్ అంటే ఆ పిల్లవాడికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా అలవాటు అవ్వాల్సినటువంటిది ఆ గ్రోత్ మైండ్ సెట్. ఓకే, అసలు 10th ఫైనల్ డెస్టినేషన్గా ఎందుకు చూస్తున్నారు? ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటారు? ఈ 10/10 ట్రెండ్ అనేది ఎందుకు వచ్చింది? అంటే స్కూల్స్ కూడా అలాగే హోర్డింగ్స్ పెట్టేసి 10/10 వచ్చిన వాళ్ళే మెరిట్స్ అన్నట్టు, నిజంగా వాళ్ళ ఫ్యూచర్ మీద అది ఎఫెక్ట్ అవుతుందా? సో నేను మీకు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తా. ఇప్పుడు స్కూల్స్లో మంచి ర్యాంక్స్ వచ్చి మంచి మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళందరూ జీవితంలో ప్రపోర్షనేట్గా సక్సెస్ అయ్యారని మీరు చెప్పగలరా? స్కూల్స్లో ర్యాంక్స్ యావరేజ్గా వచ్చి లేదా ఫెయిల్ అయినటువంటి వాళ్ళు జీవితంలో కూడా ప్రపోర్షనేట్గా అంతే విధంగా ఫెయిల్ అయ్యారు అని మీరు జనరిక్గా చెప్పగలరా? లేదు, చెప్పలేం కదా. సో అంటే ఇది ఒక ప్రాతిపదిక అయినప్పటికీ కూడా ఆ జీవితంలో సక్సెస్కి వేరే కారణాలు ఉన్నాయి. అందుకే యావరేజ్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రపోర్షనేట్గా కాకుండా సో ఎక్స్పోనెన్షియల్గా అతని జీవితంలో గ్రో అయ్యాడు అంటే, సో నేను ఇక్కడే మనం చెప్తున్నటువంటిది ఏమిటంటే ఆ ఇన్నోవేటివ్గా మన ఆలోచన మొదలు పెట్టాలి. ఆ మార్క్స్ ర్యాంక్స్తో పాటుగా వాళ్ళకు వచ్చేటువంటి కొన్ని అడిషనల్ క్వాలిటీస్ ఉన్నాయి. నేను అదే ఇందాక కూడా మీకు చెప్పినప్పుడు ఈ మార్క్స్ ర్యాంక్స్ అనేటువంటి 25%, సో మిగిలినదంతా కూడా వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అది మనిషిని స్ట్రెంథెన్ చేసేటువంటిది ఈ ప్రాసెస్లో ఎంటైర్ ప్రాసెస్లో ఉంది. దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. మీరు అడిగినట్టుగా 10/10 100/100 ఈ ర్యాంక్స్ ఈ గొడవ అంతా కూడా ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ అయ్యిందో, ఈ మార్కెటింగ్ మాయ అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మీకు అటుపక్క పేరెంట్స్ కూడా మార్క్సే. ఒక్క విషయం చెప్పండి, ఒక స్కూల్లో మీరు జాయిన్ చేశారు, 10/10 వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, లేకపోతే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. సో అక్కడ మీరు జాయిన్ చేశారు అంటే వాళ్ళు ఎవరికో ఫస్ట్ ర్యాంక్ వస్తే మీకేమిటి? నాకు కావాల్సింది ఏమిటి? నా పిల్లవాడు ఉన్న స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి ఎలా వెళ్ళగలడు, వెళ్ళటానికి ఇన్స్టిట్యూట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది నేను చూడాలా? లేకపోతే వాడెవడికో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి వీడిని కూడా అక్కడ వేసేస్తే, అంటే వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో, ఆ పిల్లవాడు చదివిన విధానం ఏమిటో, వాడుకున్నటువంటి మైండ్ సెట్ ఏమిటో, అప్పటి వరకు వాడు చేసినటువంటి ప్రయత్నం ఏమిటో, ఇప్పుడు ఈ పిల్లవాడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటో, రెండు వేరువేరుగా ఉండేటప్పుడు మీరు ఈ రెండు ఎట్లా చూస్తారు? సో ఇది అంటే ఇటుపక్క పేరెంట్స్ వైపు నుంచి కూడా వచ్చేటువంటిది, ఇక్కడ ఆలోచన మొదలవ్వాల్సినటువంటిది. సో ఈ పిల్లవాడు కూడా ఆ ఫస్ట్ ర్యాంక్ వెళ్ళగలిగినటువంటి వాడు ఉంటే అక్కడ ఓకే, ఆ సపోర్ట్ సిస్టమ్ అనేటువంటిది చూడటం ఓకే. లేదా అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఆ స్థాయిలో టీచ్ చేస్తున్నారు పిల్లలు ఉండేటప్పుడు అని అనుకోవడానికి ఓకే. కానీ సో అందరూ కూడా ఏమిటంటే ఒక రకంగా చెప్పాలంటే గొర్రెల్లాగా ఒకే చోటకి వెళ్ళటం అనేటువంటిది అది కరెక్ట్ కాదు కదా. ఇది పిల్లలండి, పిల్లల భవిష్యత్తులో మీరు ఏమిటంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తీసేస్తే, సెల్ఫ్ మోటివేషన్ మీరు తీసేస్తే, మీ చుట్టుపక్కల ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా సరే వాళ్ళ బౌన్స్ బ్యాక్ అవ్వటానికి సంవత్సరాలు పడుతుంది. నేను సుమారుగా 850 మంది యొక్క జీవితాల యొక్క జర్నీస్ని నేను రీసెర్చ్ చేశాను. 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి 92 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, నా దగ్గర 10 సంవత్సరాల క్రితం చదివిన పిల్లలు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు, ఇదివరకు 20 సంవత్సరాల క్రితం ఐఐటీలో చదివినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు అనేటువంటి ఆ డిఫరెంట్ జర్నీస్ని మనం ట్రాక్ చేసాం. నేను అందుకే చాలా బలంగా చెప్తూ ఉంటాను, మార్కుల గురించి ముందు ఆలోచించవద్దు. ఆ ముందు జరిగేటువంటి పిల్లలకు జరిగేటువంటి ఆ స్ట్రెంగ్త్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అక్కడ మన ఆలోచన మొదలవ్వాలి. ఇది స్ట్రెంగ్తన్ చేస్తే వాళ్ళ లైఫ్లో జర్నీ అనేటువంటిది చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది. ఎక్కువ మందికి అటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి అనేటువంటిది మనం చేసేటువంటి ప్రయత్నం. ఇక 10th క్లాస్ విషయానికి మీరు వచ్చేటప్పుడు ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటిది మరీ ముఖ్యంగా 10th క్లాస్ పేరెంట్స్, 10th క్లాస్ పిల్లలు. ఆ 10th క్లాస్ అనేటువంటిది ఒక బజ్. ఎందుకని? మనకున్నటువంటి సిస్టంలో 10th వరకు కూడా ఫైనల్ ఎగ్జామ్స్ లేవు. ఇదివరకు 7th క్లాస్ ఉండేటువంటిది. సో ఇప్పుడు 10th క్లాస్ మాత్రమే బోర్డ్ ఎగ్జామ్. సో అప్పటి వరకు కూడా లోకల్గా జరిగేటువంటి ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఒక్కసారిగా ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామ్కి పిల్లలు రావటం అనేటువంటిది ఒక పాయింట్.
రెండోది ఏమిటంటే 10th క్లాస్ అంటే 10th క్లాస్లో ఎన్ని మార్కులు రావాలి. 10th క్లాస్ అనేటువంటిది లైఫ్కి ఫౌండేషన్. 10th తర్వాత 11th 12thలో నిలబడాలి అంటే 10th మార్క్స్ ఇంపార్టెంట్. మూడవది మీకు సంబంధించిన మీ పిల్లలు 10th క్లాస్లో ఉంటే ప్రతి ఒక్కరు అడుగుతారు, మీకు ఎన్ని మార్కులు వస్తాయి, బాగా చదువుతున్నావా. ఆ పిల్లలు అనుకుంటారు చాలామంది, నేను ఎగ్జామ్ నేను రాస్తున్నానా వీళ్ళంతా రాస్తున్నారా అని. సో ఈ పీర్ ప్రెషర్ కానివ్వండి లేదా రిలేటివ్స్ నుంచి ప్రెషర్ కానీ బాగా ఎక్కువ ఉంటుంది. సో ఫైనల్గా నాలుగోది మీరు చెప్పినట్టుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సో 10/10 అని లేకపోతే 100/100 అని. సో ఈ మార్కెటింగ్లో ఏమిటంటే వీళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు, మిగిలిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు అనేటువంటి సందేశం ఇండైరెక్ట్గా రావటం. సో ఈ రకమైనటువంటి ఆ ప్రెషరు పిల్లల్లో బిల్డ్ అవటం అనేటువంటిది సహజం. అంతేకాకుండా ఒక నిజం ఏమిటంటే 10th క్లాస్ అనేటువంటిది జీవితంలో వచ్చేటువంటి అకాడమిక్స్లో మొదటి సర్టిఫికేట్, అది జీవితాంతం మనతో ఉండేటువంటిది. సో అది ఓకే. సో దీనితో పాటు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ 4 కారణాలు కూడా ఆ ప్రెజర్ని పిల్లల మీద బిల్డ్ చేస్తాయి. సో అందుకని మనం అక్కడ కొంచెం కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 10th క్లాస్ జర్నీ అనేటువంటిది నేను ఎప్పుడు కూడానండి ఏ అకాడమిక్ యాక్టివిటీ అయినా సరే లైఫ్ చేంజింగ్ యాక్టివిటీ, లైఫ్కి స్ట్రెంగ్త్ ఇచ్చేటువంటి యాక్టివిటీ. సో దాంట్లో భాగంగా ఈ పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి ఈ 10th ఎగ్జామ్ అనేటువంటిది లైఫ్ టర్నింగ్, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. లైఫ్ టర్నింగ్ అంటే నేను మరలా మీకు 10/10 వస్తుంది లేకపోతే 11th 12thలో ఆ కాంటెక్స్లో నేను మాట్లాడట్లేదు. వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవటానికి, వాళ్ళ వీక్నెసెస్ వాళ్ళు తెలుసుకోవటానికి, వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళు తెలుసుకోవటానికి, తద్వారా ఆ స్ట్రెంగ్త్స్ నుంచి వీక్నెసెస్ని అధిగమించటానికి అనేటువంటి ఒక చిన్న ఆలోచనని ఆ మైండ్లో 10th ఎగ్జామ్ ద్వారా మనం తీసుకురావచ్చు అనేటువంటిది నేను చెప్పేటువంటి పాయింట్. ఓకే, ఇక్కడ 2 రకాల పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. సో ఈ ప్రెషర్ వల్ల ఏదో రకంగా బట్టి పట్టేసి ఆ మార్క్స్ తెచ్చుకునే పిల్లల్ని, కానీ కొంతమంది పిల్లలు ఉంటారు కొంచెం అంటే ప్రాక్టికల్గా చదివి మార్క్స్ తెచ్చుకునే పిల్లలు ఉంటారు. మేబీ ఇక్కడ 100% మనం చూడకపోవచ్చు. సో ఈ రెండిటిలో తప్పు ఎక్కడ జరుగుతుంది, అంటే ఏది కరెక్ట్ అని చెప్పి, అంటే ఈ ప్రెషర్ వల్ల తల్లిదండ్రులు చేస్తున్న తప్పేంటి, ఫర్దర్గా వాళ్ళకి ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? తల్లిదండ్రులు చేయకూడనటువంటిది అంటే ప్రత్యేకించి ఇప్పుడు ఇక 2-3 నెలల్లో ఉంది కాబట్టి కంపారిజన్ అనేటువంటిది ఇప్పుడు చేయకూడదు. సో ఎప్పుడు కూడా అండి ఒక కంపారిజను, నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్ననే అంటే ఈ మధ్య కాలంలో ఒక గొప్ప న్యూస్, షంక్ ఎయిర్లైన్స్ అని టెంపో డ్రైవర్ కింద లేదా రోజు కూలీ కింద పనిచేసినటువంటి ఆయన విశ్వకర్మ అని భోపాల్ కాన్పూర్ నుంచి ఒక వ్యక్తి కొత్తగా ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేస్తున్నాడు, షంక్ ఎయిర్లైన్స్ అని. సో అతను జీవితంలో చాలా వ్యాపారాలు చేశాడు, కింద పడిపోయాడు, లేచాడు, రైట్. సో ఆ విధంగా ఆ చివరికి వచ్చేటప్పటికి ఎయిర్లైన్స్ ట్రావెల్స్ కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, ఆ రెండింటిలో బాగా ఒక స్థాయికి రావటం జరిగింది. ఇప్పుడు 3 ఎయిర్ బస్సెస్ తీసుకొని ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేస్తున్నాడు. ఈ మధ్య రీసెంట్గా ఎన్ఓసి వచ్చింది. ఓకే, సో ఇక్కడ కంపారిజన్ గురించి ఒక చాలా ఆప్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు ఇండిగో అనేటువంటిది 76% ఆపరేషన్ చేస్తుంది ఇండియాలో. అవును, ఈయన మొదలైనటువంటిది 3 ఎయిర్ బస్సెస్తో మొదలయ్యాడు. ఆయన చెప్పిన ఒకే ఒక మాట, ఇప్పుడు నా గమ్యం నేను చూసుకోవాలి, నా కాంపిటీషన్ నాతోనే. ఈ రోజు నేను 2026లో స్టార్ట్ చేస్తే 2029కి ఏమవ్వాలి, 2030కి ఏమవ్వాలి. సో అవతల వాళ్ళ పర్సంటేజ్ ఎంత అనేటువంటిది నాకు అనవసరం. ముందు ఈ రంగంలో నేను ట్రాన్స్పోర్ట్ రంగంలో నేను ఆల్రెడీ చేశాను, బస్సెస్ వెళ్తున్నాయి, ఆటోలు వెళ్తున్నాయి, అలాంటిది ఇది కూడా ట్రాన్స్పోర్టేషన్ కదా, ఎయిర్ ట్రాన్స్పోర్టేషనే కదా. సో నేను ఇప్పుడు దీన్ని నేర్చుకోవాలి, దీన్ని నేర్చుకొని నేను స్ట్రెంత్ అయిన తర్వాత వేరే వాళ్ళతో పోటీ పడాలి అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పాడు అనమాట అండి. సో అంటే అక్కడ 76% ఎంత, ఇక్కడ జస్ట్ ఒక 3 ఎయిర్ బస్సెస్ ఎంత అంటే అటువంటి ఆలోచన. అంటే ఎప్పుడైనా సరే కంపారిజను, ఇనీషియల్గా కంపారిజన్ ఉండకూడదు. మనం స్ట్రెంత్ అయిన తర్వాత వేరే వాళ్ళతో కంపీట్ చేయగలుగుతాం. అప్పుడు కంపారిజన్ అనేటువంటిది పిక్చర్లోకి వస్తుంది. అసలు కంపారిజన్ లేకపోతే మోటివేషన్ ఉండదు, అసలు కంపారిజన్ లేకపోతే గ్రోత్ ఉండదు. అది ఎక్కడ ఏ టైంలో అనేటువంటిది ఇంపార్టెంట్. సో అందుకని ఇప్పుడు ఈ టైంలో కంపారిజన్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. రెండో పాయింట్ మీరు అన్నట్టుగా కొంతమంది బట్టి పట్టడం. సో కొంతమంది ఏమిటంటే చదవటం, మంచి మార్కులు రావటం. సో నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినటువంటిది కూడా వాల్యూ ఆఫ్ లెర్నింగ్. సో ఎప్పుడైతే వీళ్ళు బట్టి పట్టడం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే సో ముక్కును బట్టి వదిలేయటం అన్నమాట. సో అంటే దాని వాల్యూ మనకు తెలియకుండా ఏదో ఇంకా సర్టిఫికెట్ రావాలి,
ఆ ఇంట్రెస్ట్ అక్కడ లేకపోవడం వల్ల జరిగేటువంటి విషయం అది. సో రెండో వాళ్ళు రకరకాలు ఉంటాయి. సో అంటే వాళ్ళు మోటివేట్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళకు కొంత ఈజ్ ఉండొచ్చు, ఇలా రకరకాలు ఉంటాయి. సో ఇలా బట్టి పెట్టడానికి వచ్చింది అంటే వాళ్ళు ఆ వాల్యూ ఆఫ్ లెర్నింగ్ని ఎక్కడో ముందునే డిస్కనెక్ట్ అయిపోయింది. సో అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే. అయితే ఇప్పుడు ఇందులో మనం తల్లిదండ్రుల పాత్ర గురించి మాట్లాడుకుంటున్నాం. ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని. కానీ ఇంకొక మేజర్ రోల్ టీచర్స్ కూడా. సో మరి అక్కడ స్కూల్లో ఏం జరుగుతుంది అంటే ఈ కాంపిటీషన్నే చూపిస్తున్నారు. సో ఇక్కడ 10/10 వస్తే కానీ నువ్వు ఒక మంచి స్టూడెంట్గా ముందుగా ఇంటర్లో మంచి కాలేజ్ రావాలన్నా, అక్కడ అసలు నీకు ఒక వాల్యూ ఉండాలన్నా కూడా 10/10 చాలా ఇంపార్టెంట్ అనే వాళ్ళకి నేర్పిస్తున్నారు. పిల్లలు కూడా అలాగే తీసుకుంటున్నారు. ఇది రాకపోతే నేను ఫర్దర్గా వేస్ట్ అన్నట్టుగా చూస్తున్నారు. సో మరి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పు రావాలి? కరెక్ట్. అంటే వాళ్ళకు ఒక అంచనా కాబట్టి మార్క్స్ అనేటువంటి ఫైనల్గా రిజల్ట్ అనేటువంటిది ఒక గేట్ కాబట్టి దాన్ని చెప్పడంలో అంటే ఒక రకంగా చెప్పడంలో తప్పలేదు. సో ప్రతి యాక్టివిటీ కూడా దానికే టైఅప్ చేసి మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది మన భావం. కొంచెం సెన్సిటివ్గా చూడవలసినటువంటి అంశం. ఇప్పుడు అలాగని అది విలువ లేదనేటువంటిది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో ఇంకా ఆ మార్కుల మీద దాని మీద ఆధారపడి ఉంది. సో దానికి ఒక వాల్యూ ఉంటుంది. కాకపోతే చేసే ప్రతి యాక్టివిటీ కూడా దానికి టైఅప్ చేయకూడదు అనేటువంటిది మనం చెప్పేటువంటి పాయింట్. ఇక్కడ మీకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. అంటే ఈ 10th ఎగ్జామ్ నేను ఇందాక నుంచి మాట్లాడుతున్నాను కదా, ఇది లైఫ్ చేంజింగ్గా మారాలి అని. అసలు ఏమిటి ఇప్పుడు ఇది ఎవరైతే 10th క్లాసు చదువుతున్నటువంటి పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చూస్తే చాలా సింపుల్గా చెప్తాను. సో మొట్టమొదటిదండి అంటే అందరికీ అర్థమయ్యేటువంటిది, మర్చిపోకుండా గుర్తుపెట్టుకునేటువంటిది పెరల్, ముత్యం అంటాం. ఓకే. సో దాంట్లో ఫస్ట్ వర్డ్ ఏమిటండి? ప్లానింగ్. రైట్. సో ఇప్పుడు ఈ పిల్లలకి 10th ఎగ్జామ్ అనేటువంటిది ఆ ప్లానింగ్ని మొట్టమొదటిగా ఇస్తుంది. సో ఏ పనైనా సరే మీరు ప్లానింగ్ లేకుండా చేస్తే చాలా హార్డ్గా అనిపిస్తుంది, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్లాన్తో చేసేటప్పుడు మీరు స్మార్ట్ వర్క్ చేయగలుగుతారు. మరి ఇప్పుడు ఈ 10th ఎగ్జామ్కి సంబంధించి ప్లానింగ్ అనేటువంటిది పిల్లలకి ఎలా నేర్పచ్చు? పిల్లల విషయంలో 10th ఎగ్జామ్కి సంబంధించి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లాంటిది, ఎగ్జామ్కి సంబంధించినటువంటి చాప్టర్స్ వెయిటేజ్ ఎట్లా ఉంటాయి. 10th బోర్డ్ ఎగ్జామ్ మరింత కష్టమేమి కాదండి. అంటే ఇది ప్రిపేర్డ్. అంటే దీనికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్, ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, సేమ్ క్వశ్చన్స్ మనకు తెలియదు కానీ ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ వెయిటేజ్ ఇవన్నీ కూడా ప్రీఫిక్స్డ్. సో ఈ పిల్లలు ఏమిటంటే ఆ డిపెండెన్సీ వేరే వాళ్ళ మీద తగ్గించుకొని వీళ్ళు ప్లానింగ్ మొదలు పెడితే, అంటే ఏ చాప్టర్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, దీనికి సంబంధించినటువంటి వెయిటేజ్ ఏమిటి, ఈ మ్యాథ్స్ అయితే ఎట్లాగా, ఫిజిక్స్ అయితే ఎట్లాగా, సైన్స్ అయితే ఎట్లాగా అనేటువంటిది మొట్టమొదటి ప్లానింగ్ అనేటువంటిది ఫస్ట్ పాయింట్. రెండోది ప్లానింగ్ అనేటువంటిది కొంతమంది పిల్లలు చేస్తారు. సెకండ్ పాయింట్ ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ లేకపోతే ఏమవుతుంది అంటే మీరు ఎన్ని గంటలు కూర్చున్నారనేటువంటిది ఇంపార్టెంట్ కాదండి. మీరు గంటలు కూర్చోబెడితే మార్కులు పెరగవు. సో ఆ కూర్చునేటువంటి క్రమంలో వారు చేసేటువంటి ఎగ్జిక్యూషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయి. సో దాన్ని ఎట్లా అధిగమించాలి అనేటువంటిది ఆ సెకండ్ పాయింట్. అంటే వీళ్ళు వేసినటువంటి ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మ్యాథమెటిక్స్ ఉంది. సో మ్యాథమెటిక్స్కి సంబంధించి ఒక రకంగా మనం చదవాల్సి ఉంటుంది, సైన్స్కి సంబంధించి ఒకలాగా చదవాల్సి ఉంటుంది, లేదా లాంగ్వేజెస్కి సంబంధించి మోర్ రిటెన్షన్ ఉంటుంది, అక్కడ మోర్ మెమరీ రిటెన్షన్ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది. రైట్. సో అట్లాగే ఒక్కొక్కసారి మనం చదవలేకపోవచ్చు. సో అప్పుడు ఏ విధంగా అంటే ఆ ఎగ్జిక్యూషన్లో ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు ఏం చేయాలి, అది సెకండ్ పాయింట్. పెరల్లో పిఈ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చెప్తాను, యాక్షన్. మరి ఎగ్జిక్యూషన్ యాక్షన్ ఒకటే అని అనుకుంటాం. యాక్షన్ అంటే ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మనం ఎంత ఎగ్జిక్యూట్ చేసినా సరే మనం లో అవుతాం, ఎమోషనల్గా లో అవుతాం. సో మరి అట్లాంటప్పుడు మనకు మరలా శక్తిని తెచ్చుకొని యాక్షన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే మోటివేషన్ అనేటువంటిది టెంపరీనండి, యాక్షన్ అనేటువంటిది పర్మనెంట్. సో యాక్షన్ దిశగా మార్చడం అనేటువంటిది వాళ్ళు లో అయినప్పటికీ కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. పొమడారో టెక్నిక్ అని 25 minutes 20 minutes కొంచెం పనంటూ మొదలు పెడితే ఆటోమేటిక్గా వాళ్ళ పనిలో పడతారు. సో ఇలా కొన్ని టెక్నిక్స్ మనం నేర్పగలుగుతాం సో యాక్షన్లో. సో అది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏమిటంటే R&D, రెస్పాన్సిబిలిటీ. మీరు ఇందాక అడిగినటువంటి చాలా క్వశ్చన్స్లో పేరెంట్స్ గురించి అడిగినప్పుడు, టీచర్స్ గురించి అడిగినప్పుడు కూడా ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రెస్పాన్సిబిలిటీని తీసేస్తున్నాం మనం. కానీ పిల్లవాడు ఇది నా రెస్పాన్సిబిలిటీ, మై మార్క్స్ మై రెస్పాన్సిబిలిటీ.
నా మిస్టేక్, నా టీచర్స్ ఆ మిస్టేక్స్ల నుంచి నేను నేర్చుకోగలను అనేటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ పిల్లలకి అందించగలం. ఈ ఎగ్జామ్ని మనం కరెక్ట్గా చేయగలిగినట్లయితే ఇక లాస్ట్ దండి లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. ఓకే. సో అందుకనే నేను ఆ 5 వర్డ్స్ లెటర్స్ కూడా పెరెల్. సో ఈ 5 అంశాలు కూడా ఆ పిల్లల ఎగ్జామ్ని ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఆలోచన మొదలుపెట్టి చేస్తే వాళ్ళు చేసేటువంటి పరిస్థితి వేరే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, పిల్లలకి అవసరమైన టిప్స్, ముఖ్యంగా తల్లిదండ్రుల ఎమోషనల్ సపోర్ట్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు చెప్పిన పర్ల్ గురించి కూడా అందరూ ఫాలో అవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్స్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్టడీ పాయింట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటివ్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.